చెప్పండి ఒక నిమిషం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు పెదవంగర మండలంలో 31 కుంటలు చెరువులు ఉన్నాయి. రైతులకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వెమ్మటే మరి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మేడారం పంప్ హౌస్ నుంచి నీళ్లు వదిలిపెట్టి తెలంగాణ రైతాంగాన్ని పెదవంగర మండలంలో ఉన్న రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరుగుతున్నది. రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతులకు డిక్లరేషన్ పేరుట మోసం చేసి రైతులను మరియు నట్టంట ముచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు వెంటనే ఎస్ఆర్ఎస్పి కెనాల్కు నీళ్లు వదిలి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీని కూడా చేయలేదు. సరైన రీతిలో రైతు భరోసా కూడా విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. త్వరలో ఈ రైతాంగం యొక్క అన్యాయాన్ని ప్రతిఘటించి రైతుల యొక్క ఐక్యతతోని మరియు ఈ నియోజకవర్గంలో రైతాంగానికి బాసరగా ఉండడానికి ధర్నా రాష్ట్ర కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేస్తాం. మరియు నియోజకవర్గ పరిధిలో దయాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో రైతాంగాన్ని మేలు చేయడానికి మరియు రైతులకు మేలు జరగడానికి రైతులకు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్లు అందించడానికి రైతు రుణమాఫీ జరగడానికి రైతులకు సరైన రీతిలో సక్రమంగా ఎరువులు అందించడానికి మరియు రైతు భరోసా మరి 3 సార్లు 19,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈనాడు రేవంత్ రెడ్డి రైతును బిచ్చవెత్తుకునేటట్టు చేసిందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో 12 సార్లు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు టెన్షన్గా మరియు వానాకాలం యాసంగి సీజన్ మరియు ఇచ్చిన ఘనత కూడా మరియు ఆనాడు కేసీఆర్కు దక్కింది. 24,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్న వరకు కూడా రైతు రుణమాఫీ కేసీఆర్ చేయడం జరిగింది. ఈనాడు 19,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఎగ్గొట్టి 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి నేను రుణమాఫీ చేసిన అని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని త్వరలో గద్దెంపే రోజు వస్తుంది. రైతుల యొక్క కన్నెర్ర చేస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మంటలో స్థితి కావడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు రైతులకు ఇంటికి కూడా అందించడం జరిగింది. ఈనాడు రేవంత్ రెడ్డి మరి ఎందుకయ్యా 24 గంటల కరెంటు ఎందుకు వస్తలేదని మేము కరెంటు వాళ్ళని అడిగితే పైనుంచి ఆదేశాలు లేవు, మాకు పైనుంచి మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప మేము ఇవ్వలేము అంటున్నాడు. పైన 24 గంటలని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తర ప్రభాగాలు పలుకుతున్నాడు. రైతులకు మేలు చేసింది ఏం లేదు. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. నాణ్యమైన కరెంటు ఇచ్చేంత వరకు మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా రైతులు 24 గంటల కరెంటు లేక, నాణ్యమైన కరెంటు లేక రైతు మోటార్లు కాలిపోతున్నాయి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదు. మరియు కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితితో ఉంది. పగలు రాత్రి ఇబ్బంది పడి రైతులు మరి ఆగమాగం అవుతున్నారు. మరి యూరియా కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏదో మీ సేవలో స్లాట్ బుక్ చేయాలి, లేకపోతే ఆన్లైన్ యాప్ ద్వారా చేయాలని ఈ యాప్ల ద్వారా రైతుకు ఇబ్బంది పెట్టి రైతులను మోసం చేయడమే తప్ప మరి ఏది లేదని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆనాడు ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్లో 47 రకాలకు, ఆరుతడి పంటలకు, అన్ని వడ్లకు కూడా, సన్న వడ్లకు మరి బోనస్ ఇస్తామన్నాడు. ఈరోజు మాత్రమే 7 రకాల వాటికే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మరి రైతులు మోసం చేసినట్టు కాదా అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఈ నీళ్ళు వదిలి పెడితే మరి ఒడ్లు కొనాలి, మరియు రైతులకు బోనస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరియు బీఆర్ఎస్ను ప్రజలను వంచడానికి మరియు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టలేకుండా ఒక నాటకం, దొంగ నాటకం ఆడి రైతులను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరియు రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మరియు తప్పనిసరిగా మరియు ఈ విధంగా పోరాటం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతాంగానికి పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను. జై తెలంగాణ.